హలో అండి. అంతా ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఒక రెసిపీ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. పెసరట్టు పులుసు. దీనికోసం ఒక కప్పు పెసరపప్పు 1 అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇది వాటర్ లేకుండా మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాం కదా! ఇలా స్మూత్ పేస్ట్‌లా చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం గ్యాస్ ఆన్ చేసుకొని అట్ల పెనం పెట్టుకుందాం గ్యాస్ పైన. పెసర అట్టు వేయాలి కదండీ! ఈ అట్టు కోసమని అట్ల పెనం పెట్టుకున్నాను. ఈ పిండి ఇలా అయితే సరిపోతుంది. దీంట్లో వాటర్ మరి యాడ్ చేయకూడదు. పెనం వేడెక్కింది. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదా! దీన్ని అట్టులా వేసుకోవాలి. పెసరట్టు అంటే పల్చగా వేసుకుంటాం కదా! అలా కాకుండా ఇది కొద్దిగా మందంగా వేసుకోవాలి. లావుగానే వేసుకోవాలి. ఇది నేను చేత్తోనే చదును చేస్తున్నాను. చేత్తోనే చేస్తున్నాను. మీరు గరిటెతో అయినా చేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం పునుగుల పులుసు వినే ఉంటారు కదా! అట్టు వేసుకొని కూడా మనం పులుసు చేసుకోవచ్చు. ఇది మొత్తం ఈక్వల్‌గా ఇలా స్ప్రెడ్ చేసుకొని చేత్తోనైనా పర్లేదు, గరిటెతో అయినా పర్లేదు. ఒకవైపు కాలగానే ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇది త్వరగానే పెనం నుంచి పైకొస్తుంది. అలా అతుక్కొని ఉండకుండా పెసరట్టు కదా! గోల్డెన్ కలర్ ఏమీ మనకు అవసరం లేదు. ఇలా అయితే సరిపోతుంది. ఇంకా దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ పెసరట్టు ముక్కలు స్క్వేర్ షేప్‌లో అయినా మన ఇష్టం అండి. ఏ షేప్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. నేను మీడియం సైజులో స్క్వేర్ షేప్‌లోనే కట్ చేస్తున్నాను. ఇది మిక్సీ పట్టేటప్పుడు కూడా మనం కొద్దిగా యాడ్ చేసుకోవాలంటే అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ పులుసు డైరెక్ట్‌గా అలా మిక్సీ పట్టుకొని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఆనియన్‌లు కట్ చేసి వేస్తున్నాను. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఈ మొత్తం గ్రైండ్ చేసుకుందాం. పేస్ట్ ఇలా అయితే రెడీ అయిపోతుందండి. ఇలా అయితే సరిపోతుంది ఆనియన్ పేస్ట్. ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందాం. దాంట్లో ఒక 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 పలావ్ ఆకులు, కొద్దిగా జీలకర్ర. జీలకర్ర చిటపటలాడేటప్పుడు ఈ పేస్ట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా! అది కూడా వేసేసుకుందాం. దీన్ని కలుపుకుంటూ వేపుకోవాలి. దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. పులుసు కూరల్లో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కళాయికి అంటుతుంది కదా ఆనియన్ పేస్ట్, అలా అంటకుండా కలుపుతూ ఉంటే మంచిగా ఫ్రై అయిపోతుంది. చూడండి ఆయిల్ పైకి వస్తున్నట్టుంది కదా! అంటే ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఈ టైంలో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి. దీనికోసం ఒక నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకొని జ్యూస్ చేసుకున్నాను. అదే దీంట్లో యాడ్ చేశాను.
నేను చేస్తున్న కూరకి ఒక నిమ్మకాయ సైజులో అయితే సరిపోతుంది చింతపండు. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం పులుసు మరుగుతుంది కదా, ఈ టైంలో కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలండి. బెల్లం మీ ఇష్టం, ఆప్షనల్. స్వీట్ కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కానీ బెల్లం వేసుకోవడం వలన ఈ పులుసుకి బాగా టేస్ట్ వస్తుంది. చింతపండు మనం వేసాం కదా, ఈ టేస్ట్లన్నింటినీ బెల్లం బ్యాలెన్స్ చేస్తుంది. దీంట్లో నేను అట్టు ముక్కలు కూడా మొత్తం యాడ్ చేసేసాను, కట్ చేసుకున్నవన్నీ. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత తీసి చూసుకుందామా. చూడండి, పులుసు రెడీ అయింది కదా. ఆయిల్ పైన కొద్దిగా సైడ్ నుంచి వచ్చింది అంటే పులుసు మరిగిపోయింది. ఈ టైంలో 1/2 స్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుంటే అయిపోయిందండి, మన పులుసు రెడీ అయిపోయింది. దీన్ని మూత పెట్టేసి, గ్యాస్ ఆఫ్ చేసినాక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేయాలి. అది గ్రేవీ కొద్దిగా చిక్కబడి ముక్కలు కూడా సాఫ్ట్ అవుతాయి లోపల, పెసర ముక్కలు. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారండి, సర్వింగ్కి ఎంత బాగుందో, చూడటానికి నోరు ఊరిపోతుంది కదా. ఇది రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. తక్కువ ఆయిల్ యూజ్ చేస్తూ చేసుకున్నాం కదా. పెసరట్టు పులుసు సూపర్ అంటే సూపర్ అండి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.